ఆగండ్రా, నీకోటి తెలుసా? తెలుసురా. ఏంద్రా? ఒకటి. అది కాదురా, మా ఊర్లో రన్నింగ్ రేస్ పెట్టారురా, ఫస్ట్ నేనే వచ్చిన. ఒకటే కదా బరి ఇచ్చిందా? నీకెలా తెలుసురా? నువ్వు ఫస్ట్ వచ్చి అంటే మన కుక్కలో నమ్మని ఎట్లా నమ్ముతాను రా. సరేగానే సార్ ఇచ్చిన మరి రాశారా? రాశాను రా, కానీ నోట్స్ ఇంటిగా మర్చిపెట్టేసాను రా. రాయలేదని చెప్పచ్చు కదరా ఎదవా. నేను ఎదనైతే నేను రాలేదని తెలిసి కూడా అడుగుతున్నావంటే ఎంత పెద్ద ఎదవో. అంత ఇచ్చి ఎంచుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను బాబా. నువ్వైనా రాసినావురా? రాయలేదురా. ఎందుకు రాయలేదురా? రాద్దామని పెన్ ఎత్తుకున్నాను, కానీ పెన్లో ఇంకైపోద్ది, రాయలేదురా. నీలాంటి ఎనర్జీ అయిపోతాను స్వార్థం చేసుకోవడం మానేశాడంట. పోనీ నువ్వైనా రాసావారా? రాయలేదురా. అమ్మయ్యా, మీరంతా ఏడవమని రాసేస్తారని రాత్రి అంతా దిగులు పడిపోయినా. సార్ దగ్గర తిట్టించుకోవడానికి కొట్టించుకోవడానికి నాకు తోడు దొరికారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి మనూరు ఇంకా డెవలప్ కాలేదురా. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని మాట వింటుంటే ఎంత బాగుందరా. అసలు గుడ్ మార్నింగ్ అంటే ఏంటో తెలుసారా మీకు? కోడి గుడ్ మార్నింగ్ పెడితే దాని గుడ్ మార్నింగ్ అంటారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పెద్దలు ఏమన్నారు తెలుసా? గురు దేవ భవ అన్నారు, అంటే గురువు దేవుడితో సమానం అని. ఏంద్రా ఉండి తీసుకొచ్చి నా ముందు పెట్టారా? సార్ మీరు ఏమన్నారు సార్? గురువు దేవుడితో సమానం ఉన్నారా లేదా? మరి దేవుడి ముందు ఉండి ఉన్నారా లేదా? దేవుడి ముందు ఉండి ఉన్నారా లేదా? రే, మీరు నన్ను ఏ లెక్కలు వేసుకుంటున్నారా? గుణకారం. సరేరా, మీ ప్రకారం నేను దేవుణ్ణి కదా, మీకు ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను రా. అయ్యి ప్రసాదం ఫస్ట్ నాకు పెట్టండి సార్. ఈడొకడు ఎప్పుడు తిండికోలే. నాకు తెలిసి ఏమంటే సంకన అప్పు తీరుతుందేమో కానీ ఈడికి మాత్రం ఆకలి తీరుతుంది. నేను చెప్పేది తినే ప్రసాదం గురించి కదరా, ఈడితో ఇచ్చే ప్రసాదం గురించి. ఇదంతా మీ వల్ల రా. క్లాసులో కుళ్ళు జోకు లేకుండా కామన్ కదరా. ఇప్పుడు చెప్పండి రా, నేను ఇచ్చిన హోంవర్క్ రాశారా? మనెవరు హోంవర్క్ అయిపోతే ఈరోజు హోంవర్క్ చూపించింది వదిలేటట్లు సారా. ఏదో ఒకటి చెప్పండి రా, సార్ కాడ దెబ్బలు తప్పు. ఏంద్రా గమ్మునున్నారు, అడిగేది మిమ్మల్నే. సార్ హోంవర్క్ ఖచ్చితంగా రేపు రాసి చూపిస్తాను సార్, అంతే కదా? ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలరా, పోస్ట్ పోన్ చేసుకోకూడదు. వీలైతే రేపటి పని కూడా ఈ రోజే చేసేయాలరా. అటైతే రేపు టాస్క్ ఈ రోజు చేసిండే. ఇలా ఉండాలో. అబ్బా, ఏం ఐడియారా నీది. రేపు నిన్ను ఈ కర్రతో 10 దెబ్బలు కొడదాం అనుకున్నాను రా. నేను స్కూల్కి రాను కదా. సరేరా, నువ్వు చెప్పినట్టు రేపటి పని కూడా ఇప్పుడే చేసేద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకు రాయలేదు హోంవర్క్? ఎందుకు రాయలేదు? అందుకనే నేను రాంది. పోతే పోరా, వీళ్ళందరూ చెప్పుకున్న క్లాస్ పెట్టుకుంటారా. ఒక్కొక్కరికి తాట తీస్తా. ఈడు దీని సార్ తాట రోజు ఈడు మోహన్ చూడలేకపోతున్నాం. ఫ్రెండ్స్, రేపు మన స్కూల్లో చెట్లు నాటే ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి. నేను పాలు తాగను మజ్జిగిండేవా. సరే స్టూడెంట్స్, ఈరోజు మనం సైన్స్ గురించి తెలుసుకుందాం. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. అయితే మన నీళ్ళు ఏం తాగుతామా? అంతేగా. సరేరా, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి జవాబు చెప్పండి. పాదరసం అంటే ఏంటి? పాదం మీద రసం పోసుకుంటే దాన్నే పాదరసం అంటారు సార్. సార్ మీ మేడం నేను అవును సార్. ఏముందిరా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అబ్బాయిలకు బట్టతలు వస్తుంది, అమ్మాయిలకు ఎందుకు రాదురా? వాళ్ళు ఆలోచిస్తే వచ్చేదానికే. ఏంద్రా నువ్వు నవ్వులేది? నీళ్ళు. నువ్వు మారవా? డబ్బులేనే మారేదానిక. వేసాలేసా అంటే ఉతికారే వేస్తా. ఏంది పట్ల నీకు సెన్స్ ఉందారా? తేడామ్తారా? ఈ క్లాస్ కి మీకు ఒక దండవరా సామె, నేను వెళ్ళిపోతున్నాను.
జెండు బాంకే తలనొప్పి తెప్పించేవాడిని అంతా పెట్టుకుంటాడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.